సిపిఎస్ ఉద్యోగులకు నేరుగా బ్యాంకు ఖాతాలకు సొమ్ము. ఇతర ఉద్యోగులకు పీఎఫ్ ఖాతాకు జమ. ఇక విషయంలోకి వెళ్తే ప్రభుత్వం 6 ఏళ్ల నాటి కరువు భత్యం డిఏ బకాయిలను విడుదల చేయడంతో ఉద్యోగ ఉపాధ్యాయులు పండుగను సంబరంగా జరుపుకున్నారు. సిపిఎస్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు బుధవారమే బకాయి మొత్తం జమ కావడంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజా ఉత్తర్వుల మేరకు ఒక్కో సిపిఎస్ ఉద్యోగి బ్యాంకు ఖాతాకు 40,000 నుంచి 80,000 వరకు జమ అయింది. పాత పింఛన్ విధానంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు 5 నెలల బకాయి మొత్తాన్ని వారి పీఎఫ్ ఖాతాలకు జమ చేసి మిగిలిన మొత్తం జనవరి జీతంతో కలిపి ఫిబ్రవరి 1వ తేదీనే చెల్లించనుంది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 2018, 19లో ఉద్యోగులకు కరువు భత్యం బకాయిలు ఉండిపోయాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ విడతల వారీగా పాత బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చి ఈ మేరకు 2 జీవోలను జారీ చేశారు. కానీ 5 ఏళ్ల కాలంలో అవి అమలుకు నోచుకోలేదు. దీనిపై ఉద్యోగ ఉపాధ్యాయులు అనేక పోరాటాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. వేతన సవరణ అమలు చేసే సమయంలో 2020 నుంచి 2023 వరకు డిఏలను ఉద్యోగి మూల వేతనంలో కలపడం తప్ప 2018, 19 బకాయి డిఏలు విడుదల చేయలేదు. దీనికి తోడు సిపిఎస్ ఉద్యోగుల వేతనం నుంచి ప్రతి నెల కట్ చేసిన సొమ్ము సిపిఎస్ ఫండ్‌కు పంపకుండా జగన్ ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకుంది. అయితే 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ ఉద్యోగుల జీతాల నుంచి ప్రతి నెల కట్ చేసిన మొత్తం బకాయిలను జమ చేసింది. 16 నెలలుగా బకాయిలు లేవు. అయితే 2018, 19 డిఏ బకాయిలు విడుదల చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి మేరకు సంక్రాంతి కానుకగా ఆ మొత్తాన్ని విడుదల చేసింది. దీనివల్ల మొత్తం 50,000 మందికి పైగా లబ్ధి చేకూరింది. ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగ ఉపాధ్యాయులు, పోలీసులతో సహా సుమారు 50,000 మందికి పైగా ఉద్యోగులకు డిఏ బకాయిలు చెల్లించడంతో ప్రయోజనం చేకూరింది. సిపిఎస్ ఉద్యోగులకు మొత్తం బకాయిలు, పోలీసులకు సరెండర్ లీవ్ మొత్తం విడుదల చేయడంతో ఆయా వర్గాలు సంక్రాంతి పండుగను మరింత ఆనందంగా జరుపుకున్నారు. అలాగే సిపిఎస్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట మేరకు 6 ఏళ్ల నాటి కరువు భత్యం జమ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల హోదా మేరకు 40,000 నుంచి 80,000 వరకు జమ అయ్యాయి. సిపిఎస్ ఉద్యోగులకు ఈ ఏడాది సంక్రాంతి నిజమైన పండగ. జీతాల నుంచి కట్ చేసిన మొత్తం కూడా ప్రభుత్వం ఆయా ఖాతాలకు జమ చేసింది. బకాయిలు విడుదల చేసిన ముఖ్యమంత్రి గారికి సిపిఎస్ ఉపాధ్యాయుల రాష్ట్ర అధ్యక్షుడు రొంగలి అప్పలరాజు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఒకేసారి కరువు భత్యం బకాయిలు విడుదల చేయడం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఆనందం నింపింది. సిపిఎస్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు సొమ్ములు జమ చేసిన ప్రభుత్వం పాత పింఛన్ విధానంలో ఉన్నవారి పీఎఫ్ ఖాతాలకు 5 నెలలు జమ చేసి 1 నెల బకాయి జనవరి జీతంతో చెల్లించనుంది. ప్రభుత్వ పాలన, అభివృద్ధిలో భాగస్వాములైన ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల్లో కూటమి ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడింది.